అటు మంత్రి కొండా సురేఖపై అక్కినేని కుటుంబం చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి మాటలపై లీగల్ నోటీసులు పంపనున్నట్టు తెలుస్తోంది. కొండా సురేఖ మాటలపై చట్టపరంగానే నాగార్జున పోరాడనున్నట్లు తెలుస్తోంది. ఇక కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్నారు అక్కినేని నాగార్జున. లీగల్ గానే పోరాడేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అడిగి తెలుసుకుందాం. సుజన్, కొండా సురేఖ కామెంట్స్ మీద అక్కినేని కుటుంబం లీగల్ చర్యలకు అంటే లీగల్ నోటీసులు ఇచ్చేందుకే వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నాగార్జున ప్రస్తుతం వైజాగ్ లో ఉన్నారు. ఆయన ఈ రోజు సాయంత్రానికి హైదరాబాద్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ లోపే ఆయన తన లాయర్లతో దీనికి సంబంధించి కొన్ని అంటే ఎలా నోటీసులు ఎలా ఇవ్వాలి దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఆయన లాయర్లతో చర్చించినట్టుగా. అయితే ఈ సాయంత్రానికి ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత ఈ నోటీసులకు సంబంధించి చేసిన తర్వాత సురేఖ పంపిస్తా ఉన్నారు. అంటే ప్రధానంగా రాజకీయాల్లోకి సినీ ప్రముఖుల పేర్లు లాగటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇప్పటికే అక్కినేని కుటుంబానికి సంబంధించి ఒక బాసటగా చిత్ర పరిశ్రమ అంతా ఏకదాటిగా రావటం జరిగింది. అయినప్పటికీ ఈ విషయం అంటే బహిరంగంగా వచ్చి కొండా సురేఖ తన క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా నాగార్జున అక్కినేని కుటుంబం మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంటూ వస్తున్నారు. లీగల్ నోటీసులు పంపించి దీన్ని లీగల్ గానే ప్రొసీడ్ అవ్వడానికి తాము సిద్ధమైనట్టుగా కూడా ఆయన చెప్తున్న పరిస్థితుల్లో మరి ఈ సాయంత్రానికి ఈ నోటీసుల మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ సుజన్, థ్యాంక్ యూ.